ఒక మంచి సాక్ష్యాన్ని మనం విన్నాం సతీష్ లైఫ్లో. యాక్చువల్లీ సతీష్ నేను అక్కడ ఏరియాలో ఉన్నప్పుడు అతనే మాకు యాంటీ అనమాట. యాంటీ అంటే మా గ్రూప్లో అంతగా కలిసేవాడు కాదు. మేము అందరం కూడా చర్చ్కి వెళ్తూ ఉండేవాళ్ళం, మా బ్యాచ్ అంతా ఉండేది. అయితే అతను చర్చ్కి వచ్చేవాడు కాదు, కానీ అతని గురించి బాగా ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. దేవుడు నాకు ఇచ్చిన టార్గెట్లో కొంతమందిని పెట్టుకున్న, వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో దేవుడు తెలుసుకోవాలని. అయితే సతీష్ అంతా పట్టించుకునేవాడు. ఆ బ్యాచ్ని, ఆ పిల్లల్ని కూడా వీళ్ళు ఎప్పుడు చర్చికి పోతూ ఉంటారు అని చెప్పేసి సతీష్ మాట్లాడుతూ ఉండేవాడు. అయితే ఎప్పుడు కూడా సతీష్ని నేను ఏ మాట కూడా అనలేదన్నమాట. కానీ ఈరోజు సతీష్ ఇక్కడ ఉండి మాట్లాడుతుంటే, సాక్ష్యాన్ని పంచుకుంటే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మనం అనుకోము కానీ దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, ఎవరినైనా మార్చగలుగుతాడు ఆయన అని మళ్ళీ ఒకసారి దేవుడు నిరూపించుకున్నాడు. సో నా టార్గెట్ అక్కడ అంతా ఫినిష్ అయిపోయింది. ఆ ఏరియాలో ఇంకొక్కడే ఒకడు ఉన్నాడు. సో అతను కొంచెం మాట వినట్లేదు, కానీ ఖచ్చితంగా ఆ వ్యక్తి కూడా ఒకరోజు దేవుని నమ్ముతాడని గట్టిగా నమ్ముతున్నా. రైట్. అయితే ఈరోజు కొద్ది విషయాలు మీతో పంచుకుంటాను నేను. మన టాపిక్ పేరు ఏంటనంటే క్రిస్టియన్ లైఫ్ గురించి కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. ఎందుకనంటే వాట్ ఈజ్ మీన్డ్ బై ఎ క్రిస్టియన్, ఒక క్రైస్తవుడు అని అర్థం ఏంటి అనేది మనకు తెలియాలన్నమాట. ఎందుకు ఈ మాట నేను అంటున్నా అంటే ఒక వాక్యాన్ని తీసి చూపెడతా, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఎఫీసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫిషియన్స్ 4th chapter verse 20. ఎఫిషియన్స్ 4th chapter verse 20. మీరు అలాగు క్రీస్తుని చేర్చుకుని వారు కారు, నేర్చుకుని వారు కారు. ఇంగ్లీష్ లో కూడా ఒకసారి చదువుదాం. అక్కడ ఆ ట్రాన్స్లేషన్ లో ఇంకా బాగుంటది, ఈజీగా అర్థమయ్యేటట్టు. ఎఫిషియన్స్ 4th chapter verse 20. చదవమ్మా. So learn Christ, assuming that you have heard about him and that talked in him as the truth is in Jesus. కరెక్ట్. నేను చదువుతున్నాను చూడండి మళ్ళీ. బట్ దిస్ ఈజ్ నాట్ ద వే యూ లెర్న్డ్ క్రైస్ట్. పౌలు ఎఫీసీ సంఘానికి రాస్తున్నప్పుడు, అక్కడ వాళ్ళకి వివరిస్తున్నప్పుడు, క్రీస్తుని మీరు ఏ విధంగా అర్థం చేసుకున్నారో ఆ అర్థం చేసుకున్న విధానం తప్పు, నేను చెప్పేది మీరు జాగ్రత్తగా వినండి అని అంటున్నాడు అక్కడ. అయితే ఒక క్రిస్టియన్ లైఫ్ ఏంటనంటే, మనం చాలా మటుకు తెలిసింది ఏంటనంటే, ఇప్పుడు వరల్డ్లో కూడా లేకపోతే ప్రపంచంలో కూడా అనేక మంది అన్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని అడిగినట్లయితే, అచ్చా క్రిస్టియనా అయితే వాళ్ళకి స్కూల్ ఉంటుంది, క్రిస్టియనా అయితే వాళ్ళకి హాస్టల్ ఉంటుంది, క్రిస్టియన్ అయితే హెల్పింగ్ నేచర్ చేస్తూ ఉంటారు. వాళ్ళ అన్యులు ఆ లోకంలో ఉన్న వాళ్ళ ఆలోచన అది. కానీ దేవుడు యేసయ్య ఏం కోరుకుంటున్నాడంటే, క్రిస్టియన్ అనేది ఏంటంటే ఒక క్రైస్ట్ లైఫ్ అన్నమాట. దేవుడి కోసం మనం జీవించాలి. ఇప్పుడు దేవుడి కోసం మనం ఇన్ని చేసామని చెప్తా ఉంటాం. మనం సరే ఈ చారిటీ ప్రోగ్రామ్ చేసాము, లేకపోతే ఇటు వెళ్ళాము, ఈ విధంగా చేసాము, వాళ్ళకి ఆదరణగా ఉన్నాము, ఇన్ని చేసాం. కానీ లాస్ట్కి వచ్చేసరికి దేవుడు ఏం అడుగుతాడంటే, నిజంగా నా కొరకు జీవించావా లేదా నువ్వు? అది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. క్రిస్టియన్ అంటే ఏంటంటే లివింగ్ ఫర్ క్రైస్ట్. డూయింగ్ ఫర్ క్రైస్ట్ ఈజ్ ఓకే, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ క్రిస్టియన్, బట్ క్రిస్టియన్ మీన్స్ లివింగ్ ఫర్ క్రైస్ట్ అనమాట. అయితే ఒక ఎగ్జాంపుల్గా మనం ఉండాలన్నమాట. అది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. క్రిస్టియన్ అంటే ఒక మాదిరికరమైన జీవితం మనం ఉండాలి. ఇప్పుడు చూడండి, మన పక్కన అనేక మంది అన్యులు ఉంటారు, అనేక మంది వేరే వేరే మతస్థులు ఉంటారు. వాళ్ళకి మనం మాదిరికరంగా ఉండాలి. దేంట్లో మాదిరికరంగా ఉండాలో మనం ఇంకా లోతుగా కొన్ని విషయాలు తెలుసుకుందాం. వాక్యాన్ని చూసుకుందాం మనము. యోహాను సువార్త 13వ అధ్యాయము 15వ వచనము. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగు చేసి తిని. మీకు మాదిరిగా ఇలాగా చేసి తిని. మాదిరిగా అంటే ఎగ్జాంపుల్గా, మాదిరిగా మనం జీవించాలి. ఇప్పుడు చూడండి, పక్కన వేరే మతస్థులు ఉన్నప్పుడు లేదా వేరే వ్యక్తులు ఉన్నప్పుడు, దేవుని నమ్ముకొని వ్యక్తులు ఉన్నప్పుడు, వాళ్ళు మనల్ని చూసినప్పుడు, మనల్ని గ్రహించినప్పుడు, అచ్చా క్రిస్టియన్ అంటే వీళ్ళేనా, అచ్చా ఇతనిలో ఇంత ప్రేమ ఉందా, ఇంత సహాయపడుతున్నాడా. చూడండి, సతీష్ వాళ్ళ అమ్మమ్మ ఉన్నప్పుడు, వాళ్ళ మతాన్ని నమ్ముకున్నప్పుడు ఎవరు రాలేదు అక్కడికి.
అన్యులకు ఉండే ఆలోచన అట్లుంది. మనం కూడా అన్యుల్లాగా ఉండిపోయి మనం కూడా అదే విధంగా ఉన్నామనుకోండి, మనలో ఉన్న క్రీస్తుని ఎవరు గుర్తించలేరు, మనం క్రీస్తు కొరకు జీవించలేము. తర్వాత అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మనం మాదిరికరంగా మనము జీవించలేము. చూడండి, కొన్ని ఉదాహరణలు చెప్తాను. మన ప్రపంచంలోనే క్రైస్తవుల్లో కొంతమంది గొప్ప గొప్ప వ్యక్తులు ఎంతోమంది మాదిరికరంగా జీవించారు. మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా, ఇంట్రెస్టింగ్ కూడా ఉంటుంది. లెట్స్ గో టు జెనిసస్ చాప్టర్ 3, ఆదికాండము 2వ అధ్యాయము. ఆదికాండము 2వ అధ్యాయము 20వ వచనం నుంచి ఒకసారి 21 నుంచి చదువుకుందాం. జాగ్రత్త వినండి. 21, 22. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి 2వ అధ్యాయం కరెక్ట్ కలుగజేసి అతడు నిద్రించి ఉన్నప్పుడు అతడి పక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. చాలండి. చూడండి, జాగ్రత్త వినండి దయచేసి. మన బాడీలో ఒకవేళ స్కెలిటన్ కనుక మనం చూసినట్లే మనకు క్లియర్గా అర్థమవుతుంది. వీటిని రిప్స్ అంటాం మనం కదా. అయితే దేవుడు ఆదాము ఈ పక్కటెముక తీశాడు, ఈ రిబ్బుని తీశాడు అనమాట. అయితే దీనిలో ఒక పెద్ద స్టోరీ ఉంది. అది ఆ సిగ్నిఫికెన్స్ క్రిస్టియానిటీకి కనెక్ట్ అవుతుంది అనమాట. ఎలా కనెక్ట్ అవుతుంది, ఆ వ్యక్తి ఎవరో నేను చెప్తాను. చూడండి, మన బాడీలో, హ్యూమన్ బాడీలో 206 బోన్స్ ఉన్నాయి. ఈ 206 బోన్స్లో దేవుడు ఈ పక్కటెముకనే బయటికి తీశాడు అనమాట. ఈ ఎముకని ఎలా తీశాడు అక్కడ జాగ్రత్తగా మనం చదువుకుంటే గాఢ నిద్ర కలిగించనని ఉందన్నమాట. అయితే ఒక రోజు ఒక సైంటిస్ట్, ఒక గైనకాలజిస్ట్, అతను ఒక క్రిస్టియన్ అనమాట, దేవుణ్ణి నమ్ముకున్నాడు ఆ వ్యక్తి. అయితే ఇంతకుముందు పురాతన కాలంలో వాళ్ళకి ఈ ఎనస్థీషా, ఈ మందులు కూడా ఏం లేవు వాళ్ళకి. అయితే ఎప్పుడైతే ఆ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఆ డేట్ వచ్చినప్పుడు ఏమైపోతుందంటే చాలా నొప్పితో, బాధతో ఆ స్త్రీ బాధపడుతూ ఉండేది అనమాట. అప్పుడు వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ మెడిసిన్స్ కూడా లేవు ఆ టైంలో. అయితే అప్పుడు కొన్నిసార్లు చాలామంది స్త్రీలు చనిపోయేవారంట ఆ నొప్పి తట్టుకోలేక. అయితే ఈ సైంటిస్ట్ ఏం చేశాడంటే, దేవుణ్ణి నమ్ముకున్నాడు కాబట్టి, యేసయ్యా ఏదో ఒకటి ఇవ్వు నాకు మార్గం, ఏదో ఒకటి నేను కనిపెట్టాలి, ఎందుకంటే చాలా మంది చనిపోతున్నారు ఆ నొప్పి తట్టుకోలేక అని ఈ వాక్యాన్ని దేవుడు చూపెట్టినప్పుడు అతను చదువుతూ అండర్లైన్ గీసేవాడంట, దేవుడు ఏదో ఒకటి చెప్తాడు, ఏదో ఒకటి చెప్తాడని. అయితే అక్కడ గాఢ నిద్ర కలిగించెను అనే మాట అతని హృదయానికి తాకింది. అది ఎప్పుడైతే తాకిందో అప్పుడు ఇతని పేరు ఏంటనంటే జేమ్స్ సిమ్సన్ అని ఉంటుందన్నమాట. అయితే ఈ వ్యక్తి ఎవరంటే ఈజ్ అ ఫాదర్ ఆఫ్ ఎనస్థీషియా. ఈ ఎనస్థీషియా అనేది ఎలా వచ్చింది అని అంటే ఈరోజు ప్రపంచానికి ఈ వ్యక్తి తీసుకొచ్చాడు. ఎలా తీసుకొచ్చాడు అని అంటే దాని వెనుకున్న కారణము ఇదన్నమాట, గాఢ నిద్ర కలిగించను అని. అయితే ఈ పక్కటెముక నుంచి తీసిన ఈ ఎముక ఏదైతే ఉందో అక్కడ అందుకని ఏమంటుందంటే ఎముక తీసి మాంసంతో పూడ్చాను అని ఉంటుంది అక్కడ. అయితే ఈ 206 బోన్స్లో ఈ ఎముక తీసినప్పుడు ఈ రిప్స్లో, ఈ లెఫ్ట్ రిప్స్లో ఇది ఇక్కడ ఉన్నది. అయితే దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే దేవుడికున్న జ్ఞానం చూడండి. ఈ పక్కనున్నది ఈ ఒక్క బోనే, దాన్ని ఏమంటారంటే మెడికల్ లాంగ్వేజ్లో ఆస్టిరోరిక్ ఆర్ ఆస్టిరోపెరిజం అని అంటారు ఆ బోన్ని. ఈ బోన్కు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మళ్ళీ అది తిరిగి ఫామ్ అవుతుందంట. ఈ 206 బోన్స్లో ఈ 2006 ఎముకల్లో ఏది కూడా తిరిగి ఫామ్ కాదు, కానీ ఈ ఒక్క బోన్ మాత్రం మళ్ళీ తిరిగి ఫామ్ అవుతుందంట. కాబట్టి క్రిస్టియానిటీలో ఒక క్రిస్టియన్ పీపుల్ ఎంతో మాదిరికరంగా జీవిస్తున్నారు. ఎనస్థీషియా గురించి నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు ఈ విషయం నాకు తెలిసింది. అలానే ఇంకొక వ్యక్తి ఉంది నాకు చాలా ఇన్స్పిరేషనల్ నా జీవితంలో. ఎవరంటే మదర్ తెరీసా. మదర్ తెరీసా చేసిన పనులకి ఈ ప్రపంచం అంతా కూడా ఏ దేవుణ్ణి నమ్ముతుంది, ఏ బుక్ చదువుతుంది, ఆమె ఒక ప్రేమ ద్వారా, ఆమె ఒక క్రియల ద్వారా ఈ ప్రపంచం అంతా కూడా అంటే ఆమె ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించింది, ఒక ఎగ్జాంపుల్ లైఫ్ జీవించింది ఆమె. కాబట్టి ఈ విధంగా మనం కూడా ఒక మాదిరికరమైన జీవితం ఉండాలి. ఎక్కడ ఉండాలి? మన సొసైటీలోనే కానీ, మనం పనిచేసే ప్లేస్లోనే కానీ, మన ఇంటి దగ్గర కానీ. మనం ఈరోజు ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే ఒక మాదిరికరమైన జీవితం ఉందా లేదా అనేది మనము ప్రశ్నించుకోవాలి. ఎక్కడ మాదిరికరమైన జీవితం ఉండాలి అని అంటే మీకు ఒక చిన్న విషయాన్ని ఇక్కడ చెప్తాను. మనం చూసుకున్నాం 1 కొరింథీయులు 13వ అధ్యాయము
ఇది మన క్రిస్టియన్ లైఫ్లో ఇది చాలా ముఖ్యమైనది. అందుకని చిన్న టాపిక్ మనం తీసుకున్నాము. 1 కొరింథీలు 13 అధ్యాయము ప్రేమ గురించి ఉంటుంది అనమాట. ఆ ప్రేమ గురించి మనం మాట్లాడుకుందాం, దేవుని యొక్క ప్రేమ గురించి. 1 కొరింథీలు 13 అధ్యాయము 4 నుంచి 6 వచనాలు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. చాలండి, మళ్ళీ ఒక్కొక్కటి చదవండి అక్క. ఫస్ట్ అందరు కలిసి చదవండి, అందరు చూడండి. ప్రేమ అంటే ఏంటి? ఫస్ట్ ఏముంది చదవండి అక్క. ప్రేమ దీర్ఘకాలము సహించును. చాలండి. ఏమనుంది? మొదటి మాట, దేవుని యొక్క ప్రేమ ఎట్లాంటిది? దేవుని యొక్క ప్రేమ మనలో ఉంటే, క్రీస్తుని కనుక మనం నమ్ముకుంటే, దేవుని యొక్క ప్రేమ ఉంటే మనలో ఏముంటుందో అలవాటు? ప్రేమ దీర్ఘకాలము సహించును. ఈ సహించే అలవాటు మనకు ఉంటుందన్నమాట. అదే వాళ్ళు తిట్టారే, వీళ్ళు అన్నారే, మనం తిరిగి రివెంజ్ తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం మనలో సహనం లేకుండా. కానీ నిజంగా దేవుని ప్రేమ మనలో ఉంటే మనలో ఈ సహించుకునే గుణము ఉంటుంది. దాని ద్వారా మనం మాదిరికరంగా జీవించగలుగుతాం. నెక్స్ట్ చదవండి ఏముందో. దయ చూపించును. దయ చూపించును. దేవుని యొక్క ప్రేమ మనలో ఉంటే మనలో ఉండే అలవాటు ఏంటి? దయ చూపెడతాం. పోనీలే, ఏం కాదులే అని. ఇప్పుడు చూడండి, ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటూ ఉంటారు, ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా. కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళని వెళ్ళి టైంపాస్ కోసం చూస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది ఇంకొకరిని రెచ్చగొడుతూ ఉంటారు, మావోని అంటావా, ఇది అంటావా అని చెప్పేసి. కానీ మన బైబిల్ ఏం చెప్తుంది? దేవుని యొక్క ప్రేమ కలిగిన వ్యక్తులు ఏమంటే, మత్తయి 5వ అధ్యాయంలో ఉంటుంది, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. కాబట్టి బైబిల్ ఇంతగానం మనకి నేర్పిస్తుంది. కానీ మనము బయట ఏం చేస్తున్నామంటే మాదిరికరమైన జీవితం మనము జీవించట్లేదు. ఎందుకు అంటే అతి ముఖ్య కారణం ఏంటంటే, ఎఫీసు సంఘానికి పౌలు భక్తుడు ఏమంటున్నా అంటే, మీరు క్రీస్తుని అర్థం చేసుకున్న విధానము తప్పు. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. క్రీస్తుని ఈ విధంగా మీరు అర్థం చేసుకోవాలి. క్రిస్టియన్ లైఫ్ అంటే నాట్ డూయింగ్ అబౌట్ ఫర్ క్రైస్ట్ బట్ లివింగ్ ఫర్ క్రైస్ట్. ఇది దేవుడు నా మదిలో పెట్టిన ఆలోచన. ఇంకేముందక్క చదవండి. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. చాలు. ఇవన్నిటి గురించి కూడా మీకు తెలుసు. అక్కడ ఒక చిన్న విషయం గురించి మాట్లాడుకుందాం. ప్రేమ లోపల పెట్టుకోదంట. ఏది? చెడు గురించి పెట్టుకోదంట. మనం చూడండి, కొంతమంది ఏం చేస్తారంటే, వాడికి ఇలా కావాలి, వాడికి యాక్సిడెంట్ అయిపోవాలి, ఇట్లాంటి ఒక క్రూయాలిటీ మనసుని, లేకపోతే ఒక కంజూస్ గుణాన్ని లోపల పెట్టుకుంటూ ఉంటారు జనాలు. బయటికి కనపడరు కానీ లోపల ఉంటుంది అనమాట అది. కాబట్టి దేవుని యొక్క ప్రేమ నిజంగా మనలో ఉంటే ఇవన్నీ కూడా ఉండవు అనమాట. అయితే ఒక 3 years బ్యాక్ నేను ఒక వీడియో చూస్తూ ఉన్నా యూట్యూబ్లో. అయితే నాకు ఎక్కువగా ఒక 5 years నుంచి నేను ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటా. ఈ అవుట్ రీచ్ మినిస్ట్రీ అనే మిషన్స్ అనో అనేక మందిని కలుస్తూ అన్యులతో మాట్లాడుతూ ఇవన్నీ చేస్తూ ఉంటాం. కాబట్టి దానికి సంబంధించిన కొన్ని చూస్తూ ఉంటాను. అయితే చూస్తున్నప్పుడు ఒక వ్యక్తి చెప్పిన మాట ఏంటంటే, ఆయన కూడా ఒక పాస్టరు, అతని పేరు కూడా డానియల్ అనమాట. అయితే ఆయన మాట్లాడుతూ ఒక మాట ఏమన్నాడంటే, ఒక వ్యక్తికి మీరు ప్రార్థన చేయాలి అని అంటే, ఒకవేళ ఆ వ్యక్తి స్వస్థత గురించి మీరు ప్రార్థన చేయాలంటే చాలామంది అనుకునేది ఏంటంటే, నాలో ఒక స్వస్థత వరం ఉంటేనే ఆయనకి స్వస్థత పొందు. ఆఫ్ కోర్స్. కానీ అతను చెప్పిన మాట ఏంటంటే, నువ్వు నిజంగా నీలో దేవుని ప్రేమ ఉండి ఆ మనిషిని కనుక నువ్వు ప్రేమించినట్లయితే నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా స్వస్థత కలుగుతుంది. కాబట్టి ప్రేమలో అంత పవర్ ఉందన్నమాట. కాబట్టి ఈ ప్రేమ మనలో ఉంటే ఏం జరుగుతుంది? మొట్టమొదటిగా మనము మాదిరికరమైన జీవితాన్ని మనము జీవిస్తాము. ఖచ్చితంగా ఉండాలి. ఎందుకనంటే మన చుట్టుపక్కల కానీ, ఇంటి దగ్గర కానీ, సొసైటీ దగ్గర కానీ, వర్క్ చేసే దగ్గర కానీ మనము ఒక సింబల్గా ఉండాలి. అచ్చా, ఈయన క్రిస్టియన్ అనే పేరుని మనము తెచ్చుకోగలిగి, అప్పుడు దేవుడు ఖచ్చితంగా సంతోషిస్తాడనమాట. రైట్. నెక్స్ట్ వచ్చేసి మనము
ఒక చిన్న విషయాన్ని చూసాం. ఫిలిప్పీలు 4వ అధ్యాయము 9వ వచనము. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. మరి మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయుండును. చూడండి, ఏవైతే విన్నారో, ఏవైతే చూచారో అక్కడ శిష్యులు, అక్కడ ఉన్న జనాంగము, యేసయ్య వాళ్ళకి ఆజ్ఞాపిస్తుంది ఏంటనంటే ఇవి ఖచ్చితంగా క్రియారూపంలో మీరు పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉండి చెప్తున్నాను మీకు, మనం మాదిరికరంగా జీవించాలి, ఈ విధంగా చేయాలి, ఆ విధంగా చేయాలి అని. మీరు కేవలం ఇక్కడ వరకు విని బయటికి వెళ్ళి అవి క్రియల్లో పెట్టలేదనుకోండి, ఎప్పుడైతే మనం క్రియల్లో పెట్టలేమో మనకి ఎవరు తోడుగా ఉండరు? దేవుడు తోడుగా ఉండడు మనకి. ఎప్పుడైతే దేవుడు మనకి తోడుగా ఉంటాడో అసలు మన లైఫ్ వేరుంటుంది. మనల్ని ఎవరు కూడా ముట్టుకోరు. ఒక ధైర్యము, ఒక శక్తి, విశ్వాసము, మనకు ఒక మంచి ప్రొటెక్షన్ అనేది ఉంటుంది అనమాట. ఇది ఎప్పుడు ఉంటుంది? మనం క్రియల్లో పెట్టినప్పుడే ఉంటుంది అనమాట. అయితే ఇంకొక మాదిరికరమైన జీవితము మనము ఒక క్రిస్టియన్గా ఉండటం దేంట్లో ఉండాలి అని అంటే దేవుని యొక్క రాజ్యంలో మనము పనివారిగా ఉండాలి అనమాట. ఎందుకనంటే ఇప్పుడు చూడండి, దేవుడు, పరలోకము, స్వర్గము, దేవుని యొక్క రాజ్యం కోసం పనిచేయటము, ఇవన్నీ కూడా వేరే మతంలో కంటే మన దాంట్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. కాబట్టి మనం ఇంకా ఏది మాదిరికరంగా ఉండాలి అంటే దేవుని యొక్క రాజ్యంలో మనం మాదిరికరంగా ఉండాలి. కొన్ని విషయాలు చూద్దాం. మనకు అందరికీ తెలిసిన వచనం ఏది? మత్తయి 6వ అధ్యాయం 33వ వచనంలో ఏముందో చూద్దాం రండి. మత్తయి 6వ అధ్యాయము 33వ వచనము. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ముందు ఏం ఎతకాలంటండి? మనము ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనము ఎతకాలి. ఆయన నీతిని ఎతకడం అంటే మనం నీతిమంతులైతమే కాదు. వీఆర్ నాట్ రైచియస్. మనం ఎలా నీతిమంతులం అంటే క్రీస్తు ద్వారానే మనం నీతిమంతులం. క్రీస్తు నమ్ముకున్నాం కాబట్టి ఆయన ద్వారానే మనము నీతిమంతులం. మనమైతే నీతిమంతులం కాదు. ఆయన రాజ్యాన్ని ఎత్తుకటం అంటే ఏంటో ఒకసారి వాక్యంలో చూసుకుందాం. అపోస్తుల కార్యం 28వ అధ్యాయము 31వ వచనం. అపోస్తుల కార్యం 28వ అధ్యాయము 38వ వచనం. ఏ ఆటంకమును లేక పూర్ణ హృదయముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చి సంగతులు బోధించుచు ఉండెను. ఇది కూడా చదువుకుందాం. రోమీలు రాసిన పత్రిక, రోమీలు 14వ అధ్యాయము 17వ వచనం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ అందరి ఆనందమునై ఉన్నది. చూడండి, జాగ్రత్త చూడండి. దేవుని రాజ్యం ఎతకటం అంటే ఏంటి? తింటము, తాగటము, తిరగటము, లేకపోతే బట్టలు ఏమి వేసుకున్నామా, ఏమి వేసుకోవాలి, వీటి గురించి కాదు. అందుకని అపోస్తుల కార్యం 28వ అధ్యాయం 31వ వచనంలో చెప్తున్న మాట ఏంటంటే, మీరు రక్షించబడ్డారు, మీ రక్షణకి ఇతరులకు కూడా మీరు వెళ్ళి బోధించండి, క్రీస్తుని గురించి చెప్పండి, సువార్త ప్రకటించండి. అప్పుడు దేవుని యొక్క రాజ్యం మనము వెతికినట్లు అనమాట. ఎందుకు అని అంటే దేవుని యొక్క రాజ్యంని మనం చేరుకోవాలి అందరం. యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం జాగ్రత్తగా చూసినట్లయితే నికోదీమస్ అనే వ్యక్తి యేసుతో ఆ సంభాషణ జరుగుతున్నప్పుడు దేవుని యొక్క రాజ్యంలోకి ఎవరు అడుగు పెడతారు అనే దాని గురించి అక్కడ సంభాషణ జరిగింది. యేసయ్య అక్కడ కోట్ చేసిన ముఖ్యమైన మాట ఏంటంటే, నువ్వు తిరిగి జన్మిస్తేనే కానీ దేవుని యొక్క రాజ్యంలో నువ్వు ఉండలేవు. ఈరోజు చూడండి, ఒకవేళ ఈ వ్యక్తిని కనుక మనం అడిగినట్లయితే ఎవరినైనా నువ్వు రక్షణ పొందుకున్నావు అంటే పొందుకున్నా. ఎలా పొందుకున్నావు రక్షణ అంటే ప్రతి ఆదివారం గుడికి వస్తున్నాను కదా, ఫాస్టింగ్ ప్రేయర్లో ఉంటున్నాను కదా, నాకు మెంబర్షిప్ ఉంది కదా చర్చ్లో, నేను రక్షణ పొందుకున్నాను.
అది కాదు రక్షణ పొందుకోవటం అంటే. రక్షణ పొందుకోవటం అంటే ఏంటనంటే, ఎప్పుడైతే మనం సువార్త వింటామో, ఎప్పుడైతే మనము పశ్చాత్తాపము మారు మనసు మనలో కలుగుతుందో, అప్పుడు మనము తిరిగి జన్మించిన వ్యక్తి అవుతాం. ఎప్పుడైతే ఒక వ్యక్తి తిరిగి జన్మిస్తాడో ఆ వ్యక్తి రక్షణ పొందుకుంటాడు. ఎందుకు తిరిగి జన్మించటం ముఖ్యం అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, నీ పేరు ఒకవేళ జీవ గ్రంథంలో లేదనుకోండి, ఇవన్నీ కూడా వేస్ట్, మనం చేసినవన్నీ కూడా. అవర్ నేమ్ షుడ్ బి దేర్ ఇన్ ది బుక్ ఆఫ్ లైఫ్. ఈ బుక్ ఆఫ్ లైఫ్లో ఎవరి పేరు ఉంటుంది అని అంటే, క్రీస్తు రక్తము చేత కడగబడిన ప్రతి వ్యక్తి పేరు ఆ బుక్లో ఉంటుంది. అయితే క్రీస్తు రక్తం చేత కడగబడిన ప్రతి వ్యక్తి ఎవరు? తిరిగి జన్మించిన వ్యక్తి, పశ్చాత్తాపము మారు మనసు కలిగిన వ్యక్తి, రక్షణ పొందుకున్న వ్యక్తి. ఆ వ్యక్తి పేరు జీవ గ్రంథంలో ఉంటుంది. ఈ జీవ గ్రంథంలో కేవలము నీ పేరే కాదు కానీ నీ ఇంటి వారి పేరు, నీకు తెలిసిన వారి పేరు కూడా అక్కడ ఉంచే బాధ్యత దేవుడు మన పైన పెట్టాడు అనమాట. చాలామంది చెప్తున్న మాట ఏంటనంటే, దేవుడు త్వరగా వస్తాడు కదా, ఇంకా చాలామంది రక్షణ పొందలేదు, బాప్తిజం తీసుకోలేదు కదా, మరి ఎవరికి దీనికి బాధ్యులు అంటే, చాలామంది దాన్ని దేవుడు పైనకి వేసేస్తున్నారు. కానీ ఆ బాధ్యత దేవుడు మన పైన పెట్టాడు అనమాట. ఏంటనంటే, వీ హ్యావ్ టు డూ అవర్ టాస్క్. మనం ఖచ్చితంగా ఆ పని చేయాలన్నమాట. ఎలా చేయగలుగుతాము? మాదిరికరమైన జీవితం కలిగిన వ్యక్తే ఖచ్చితంగా చేయగలుగుతాడు. ఇప్పుడు చూడండి, మత్తయి 6:33 ముందుగా దేవుని యొక్క నీతిని రాజ్యాన్ని వెతకమని అన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? రివర్స్ వెళ్తున్నాం అనమాట. వీటి గురించి అడుగుతున్నాము. కానీ ఎప్పుడైతే నువ్వు నిజంగా నీతి గురించి, ఆయన రాజ్యం గురించి వెతికినట్లయితే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనకి వచ్చేస్తే దేవుడు ఇచ్చేస్తాడు అనమాట. కాబట్టి దేనిలో మాదిరికరంగా ఉండాలి? రెండో విషయము, దేవుని యొక్క రాజ్యంలో మనము పాలిభాగస్తులై ఉండాలి. ఈ సంఘముగా మనం కూడి ఉన్నప్పుడు సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఒక పనిలో ఒక భాగస్థులై ఉండాలి. అది అతి ముఖ్యంగా దేంట్లో ఉండాలంటే, దేవుని యొక్క రాజ్యము కట్టడంలో మన పాత్ర మనం ఖచ్చితంగా వహించాలి. అందుకే చూడండి, సంఘం కలిసి ప్రార్థన చేస్తే అంట ఒక గ్రేట్ రివైవల్ అనేది వస్తుందంట. ప్రతి సాటర్డే మేము అక్కడ యూత్ మీట్లో ప్రతి ఒక్క అంశాన్ని తీసుకొని విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ వచ్చిన ప్రతి వ్యక్తి కూడా దేవుడు చాలా మేలు చేశాడు. ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో దేవుడు గొప్ప గొప్ప మేలు చేశారు. మనం అనేక సాక్ష్యాలు విన్నాం. అంటే అందరం కలిసి సంఘస్థులుగా ఉండి ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప మేలు చేస్తాడు. అదేవిధంగా అందరం కలిసి దేవుని యొక్క రాజ్యంలో కట్టడానికి పాలిభాగస్తులుగా ఉంటే దేవుడు ఇంకెంత సంతోషించాలి. డూయింగ్ ఫర్ క్రైస్ట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ క్రిస్టియన్, బట్ లివింగ్ ఫర్ క్రైస్ట్ ఈజ్ ఏ క్రిస్టియన్. దేవుడి కోసం మనం జీవించాలి, ఆయన కోసం మనము ఖచ్చితంగా పనిచేయాలి. మూడో విషయం, చిన్న విషయం చెప్పి నేను ముగిచ్చేస్తాను, నా సమయం తక్కువగా ఉంది. అయితే కొన్ని విషయాలు మీకు వర్షిప్ గురించి పంచుకుందాం అనుకుంటున్నాను. మన టాపిక్ ఏంటి? మాదిరికరమైన జీవితం. బీ అన్ ఎగ్జాంపుల్ యాజ్ ఎ క్రిస్టియన్. మొదటిగా దేంట్లో మనం మాదిరికరంగా ఉండాలి? మనలో ఉండే దేవుని ప్రేమ ద్వారా ఈ లక్షణాలు ఏవైతే ఉండకూడదో ఏవి ఉండాలో మనం తెలుసుకున్నాం. రెండవదిగా దేనిలో మాదిరికరంగా ఉండాలి? దేవుని యొక్క రాజ్యం కట్టడంలో మనము మాదిరికరంగా జీవించాలి. మూడవదిగా ఈ ఆరాధన గురించి మనము కొన్ని విషయాలు చెప్పి నేను ముగిచ్చేస్తా. ఐఎమ్ నాట్ ఎ వర్షిప్ లీడర్, బట్ ఐఎమ్ ఎ వర్షిపర్. అదొక్కటి తెలుసు నాకు. అందుకే నేను దేవుడు నా మొదలు పెట్టిన మాటను ఈరోజు మీ మధ్యన పంచుకుంటున్నాను. చూడండి, అంటే గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విత్ ఎ ప్లాన్ అండ్ పర్పస్. వితౌట్ వర్షిపర్స్ దెర్ ఈజ్ నో వర్షిప్. ఆరాధన చేసే వాళ్ళే లేకపోతే ఇంకా ఆరాధన ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ద వర్డ్ వర్షిప్ ఈ గ్రీక్లో కనుక మనం చూసుకున్నట్లయితే ప్రొసిక్యూనో అని ఉంటుంది అనమాట. దీనికి అర్థం ఏంటంటే సబ్మిషన్ ఆర్ రివరెన్స్. ఆరాధన అంటే ఏంటంటే మనల్ని మనం అర్పించుకోవటం దేవుడికి. నిన్న రాత్రి వర్షిప్ గురించి ఆలోచిస్తున్నప్పుడు యేసయ్య ఏదైనా ఒక మంచి మాట చెప్పు, పంచ్ లైన్ చెప్పు అని దేవుడిని అడుగుతాను. అయితే దేవుడు నా మొదలుపెట్టిన ఆలోచన ఏంటంటే, వాట్ ఈజ్ వర్షిప్ అనే దాంట్లో చూస్తే ఈ ఇన్స్ట్రుమెంట్ నుంచి ప్లే చేస్తూ ఉంటే సౌండ్ వస్తూ ఉంటుంది, బట్ దట్ ఈస్ నాట్ ఎ లివింగ్ మెటీరియల్. వీఆర్ లివింగ్ హ్యూమన్ బీయింగ్స్. కాబట్టి వర్షిప్ ఏంటంటే ద వాయిస్ విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ నాన్ లివింగ్ మెటీరియల్, ఇట్స్ నాట్ ఎ worship, but the voice which is coming from living human being, that is worship. ఈ స్వరము, ఈ వాయిస్ హెవెన్కి చేరుకోలేదు కానీ మన స్వరం చేరుకోగలుగుతుంది.
ఎందుకు మనం చేరుకోగలుగుతాం అంటే వీఆర్ ఎ లివింగ్ హ్యూమన్ బీయింగ్. మన దేవుడు కేవలం దేవుడే కాదండి, ఆయన జీవము కలిగిన దేవుడు. ఈజ్ ఎ లివింగ్ గాడ్, ఈజ్ ఇన్ ఎ స్పిరిట్ ఫామ్, హీ కెన్ సెన్స్, హీ కెన్ లిజన్, హీ కెన్ టాక్. కాబట్టి హీఈస్ ఎ లివింగ్ గాడ్. యాజ్ ఎ లివింగ్ హ్యూమన్ బీయింగ్స్ వీఆర్ వర్షిపింగ్ హిమ్. It's not about music, it's not about instruments, but it's about our living human being voice. It's a submission and it's a reverence. మనల్ని మనము అర్పించుకొనుట అన్నమాట. ఇంకా మనం జాగ్రత్తగా గమనిస్తే మన బైబిల్లో దేవుని క్యారెక్టర్కి సంబంధించినవి లీస్ట్లో 270 నేమ్స్ ఉన్నాయి. అంటే ఆ పేరుని బట్టి ఆయన క్యారెక్టర్ని రివీల్ చేస్తుంది. ఇప్పుడు ఎల్ షదాయి ఉంది, ఈజ్ ఆల్మైటీ గాడ్. జెహోవా జైరే ఉంది, హీజ్ ప్రొవైడర్. ఇమాన్యుయల్, గాడ్ విత్ అస్. బెతల్, ద హౌస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, ద సెలబ్రేషన్. ద వర్డ్ వర్షిప్ ఫస్ట్ కేమ్ ఫ్రమ్ ద మౌంట్ మోరియా. అబ్రహాం ఎప్పుడైతే ఆ కొండ పైనకి వెళ్ళి దేవుడికి ఆ బలిపీఠం కడుతున్నాడో ఆ సమయంలో ఈ పదం అనేది దేవుడు అతనిలో పెట్టడం జరిగింది, ద వర్డ్ వర్షిప్. లాస్ట్గా మనము ద వరల్డ్ వాజ్ వెయిటింగ్ ఫర్ వన్ పర్సన్ అండ్ హిజ్ నేమ్ ఈజ్ జీసస్ క్రైస్ట్. జీసస్ మీన్స్ ద సేవియర్, ద క్రైస్ట్, ది అనాయింటెడ్ వన్. అది చివరిగా ఆ రోజు ఆ గొర్రెపిల్ల ఆ మరణం ఎక్కడైతే జరిగిందో దాని ద్వారా వి నో ది వర్డ్, ద వర్షిప్. ఆరాధనలో ఇంత గొప్పతనం ఉంది, కానీ ఈ ఆరాధన మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఎందుకు అని అంటే వి నో వర్షిప్ ఇస్ ఏ మ్యూజిక్, వి నో వర్షిప్ ఇస్ ఏ ఇన్స్ట్రుమెంట్. నో, వర్షిప్ ఈజ్ సంథింగ్ వెరీ స్పెషల్ టు గాడ్. మనం గనక ఆరాధన చేస్తే దయ్యం ఇట్లా వణికిపోతుందంట. ఏ విధమైన ఆరాధన ఒక 3 విషయాలు చెప్తా చూడండి. నేను చెప్పాను కదా ఇందాక, మన దేవుడు ఆలోచనలు ఆలోచిస్తే ఇన్ హిస్ పర్స్పెక్టివ్లో మనకు వర్షిప్ అనేది అర్థమవుతుంది. చూడండి, ఫస్ట్ ప్రార్థనకు వద్దాం. ప్రార్థన ఎందుకు చేస్తామని చెప్పండి. సాధారణంగా చాలామంది ఒక ఎక్స్పెక్టేషన్ కోసమో, ఆశ కోసమో, అవసరతల కోసమో ప్రార్థన చేస్తాం. కానీ ఒక నిజమైన ఆరాధికుడు, ద ట్రూ వర్షిప్పర్, ప్రార్థన ఎందుకు చేస్తాడు తెలుసా? ప్రేయర్ ఈజ్ నాట్ నోయింగ్ అబౌట్ వాట్ వీ వాంట్, బట్ ద ప్రేయర్ ఈజ్ నోయింగ్ టు లిజన్ హిజ్ వాయిస్. నేను కర్నూలు ప్రాంతానికి పరిచయకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పాస్టర్స్ నన్ను తీసుకెళ్లారు. ఎక్కడికంటే ప్రార్థన చేసుకుందాం రా అని. అక్కడ ఉన్న పాస్టర్స్కి ఉన్న అలవాటు ఏంటంటే, పురాతన కాలంలో ఏ విధంగా అయితే ఈ తోటలకి కొండ ప్రాంతాలకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నారో వాళ్ళకు కూడా అదొక అలవాటు. సరే, నాకు కూడా ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుందని నేను కూడా ఒక తోటలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా ఉన్నా. దేవుణ్ణి అప్పుడు అడిగాను అనమాట, యేసయ్యా నువ్వు గెత్సెమనే తోటలో ఉండి ప్రార్థన చేసుకున్నావు కదా, నాకు ఆ గెత్సెమనే అనుభవాన్ని దయచేయి, దాంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటో చెప్పు అన్న. అప్పుడు దేవుడు నా మదిలో పెట్టిన మాట ఏంటంటే, ప్రేయర్ ఈజ్ నాట్ అబౌట్ వాట్ వీ ఆస్క్, బట్ ప్రేయర్ ఈజ్ అబౌట్ వాట్ వీ లిజన్ ఫ్రమ్ వాయిస్ ఆఫ్ గాడ్. ఎప్పుడైనా మనం ఈ విధంగా ప్రార్థన చేసామా? యేసయ్యా నేను ఇప్పుడు ఏం మాట్లాడాను, ఐ విల్ బి కామ్, ఐ విల్ బి సైలెంట్, నీ స్వరము నేను వినాలయ్యా, నీ స్వరము నాకు కావాలి. దట్ ఈస్ కాల్డ్ ఎ ట్రూ వర్షిప్, ట్రూ ప్రేయర్. నెక్స్ట్ వన్, మెడిటేటింగ్ వర్డ్. ఆ తర్వాత స్టడీయింగ్ వర్డ్. బైబిల్లో ఉన్న వాక్యాన్ని మనం చదువుతూ ఉంటాం. ఎందుకు చదువుతూ ఉంటాం? కొన్ని విషయాలు తెలుసుకోవడానికి, లేకపోతే ఏదన్నా టాపిక్ ప్రిపేర్ చేయడానికి, ఈ విధంగా మనం చదువుతూ ఉంటాం. కానీ నిజంగా ఒక ఆరాధికుడు, ట్రూ వర్షిప్పర్ ఈ వర్డ్ ఆఫ్ గాడ్ని ఏం చేస్తాడంటే, హీ విల్ డిక్లేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అండ్ వెన్ హీ డిక్లేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ద డెవిల్ విల్ డై, ద పవర్ విల్ బి కమింగ్. యేసయ్య వాక్యంలో శక్తి ఉంది. ఎప్పుడైతే ఆ మాటని కనుక మనం డిక్లేర్ చేసినాం అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ ఎ ట్రూ వర్షిప్, ట్రూ వర్డ్ ఆఫ్ గాడ్. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రైజింగ్ గాడ్. మనం పాటలు ఎందుకు పాడతాం చెప్పండి? ఇక్కడికి వచ్చి, సరే వాళ్ళు పాడుతున్నారు కదా మనం కూడా పాడదాంలే అని పాడుతూ ఉంటాం. లేకపోతే ఈ పాట చాలా పాతది, నాకు గుర్తుంది కదా, నేను కూడా పాడతా అని పాడదాం.
కానీ ఏ ట్రూ వర్షిప్పర్, ఏ నిజమైన ఆరాధికుడు ఈ పాటను ఎందుకు పాడతాడు తెలుసా? ఇక్కడ అందరు ఆరాధన చేసేటప్పుడు he will declare that he will praise God what he has done in his life and he is a true worshipper. True praise అంటే దేవుని యొక్క ఆలోచనలో ఆయన విధి విధానంలో ఆ పర్స్పెక్టివ్లోకి వెళ్తే ఒక వర్షిప్కి సంబంధించిన ఏంటంటే ప్రార్థన ద్వారా ఎలా ఉంటుంది, వాక్యం ద్వారా ఎలా ఆరాధించగలుగుతాం, ఆ మన స్తుతుల ద్వారా పాటల ద్వారా దేవుణ్ణి ఎందుకు ఆరాధిస్తున్నాం. చాలామంది చర్చ్లో కూర్చుంటారు కానీ ఆ పాట పాడేటప్పుడు వాళ్ళు ఏదో సింపుల్గా పాడేస్తూ ఉంటారు. కానీ నిజంగా దేవుణ్ణి ఆరాధించే మనసు నీకు ఉన్నట్లయితే, నువ్వు నిజమైన ఆరాధికుడు అయితే అప్పుడు అంటావు, అవునయ్యా నువ్వు ఈ జీవితంలో నా మేలు చేసావు, నువ్వు గొప్ప వ్యక్తివి అని. కాబట్టి మనము ఈ ఆరాధన విషయంలో తెలుసుకోవాలి, ఈ వర్షిప్ విషయంలో తెలుసుకోవాలి. ఇంకొక విషయము మీకు చెప్పి నేను ముగిచ్చేస్తా. ఈ వర్షిప్ చాలా డేంజర్ అన్నమాట, వెరీ పవర్ఫుల్ ఈ ఆరాధన అనేది. ఎందుకు ఆ మాటనో బైబిల్లో ఒక వాక్యం ఉంది, మనం చూద్దాం రండి. జెర్మియా 13th chapter 10th verse. ఎర్మియా 13వ అధ్యాయము 10వ వచనము. అన్య దేవతలను పూజించుచు నమస్కారం చేయమని నమస్కరించుచు ప్రజలు దేనికి పనికిరాని ఈ నడికట్టు అనేది అవును. చూడండి ఎందుకు ఈ మాట అన్నానంటే, వర్షిప్ ఈజ్ వెరీ పవర్ఫుల్ అండ్ ఈవెన్ డేంజరస్. ఇప్పుడు చూడండి, దేవుణ్ణి సరి అయిన విధానంలో ఆరాధించకపోతే, అందుకనే వాక్యంలో ఏమని ఉంటుందంటే, గాడ్ ఈజ్ నాట్ సీకింగ్ ఫర్ ట్రూ పర్ఫెక్ట్ వర్షిపర్స్, ఈ సీకింగ్ ఫర్ హూ వర్షిప్స్ ఇన్ స్పిరిట్ అండ్ ట్రూత్. దేవుణ్ణి కనుక మనం కరెక్ట్గా ఆరాధించకపోతే ఇది ఎవరి వైపు వెళ్ళిపోతుంది, ఎవరు దొంగిలిచ్చేస్తారు, ఇది ఎవరిని ఆరాధించినట్టు మనము ఐడల్ వర్షిప్ కిందకి వెళ్ళిపోతుంది. కాబట్టి వర్షిప్ ఎంత పవర్ఫుల్లో అంత డేంజర్ కూడా అనమాట. ఎప్పుడు డేంజర్ అది? వెన్ వీ డోంట్ వర్షిప్ ఇన్ స్పిరిట్ అండ్ ఇన్ ట్రూత్, ఇట్ విల్ గో టు ది డెవిల్. బట్ వెన్ వీ వర్షిప్ గాడ్, హీ విల్ బి వెరీ హ్యాపీ. నా మనసులో ఒక మాట వచ్చింది. నాకు ఒక స్టూడెంట్ అడిగాడు అనమాట. ఏంటనంటే వాడు ఇంకా దేవుణ్ణి నమ్మట్లేదు. అయితే సార్ ఇప్పుడు మీరేమో వర్షిప్ చేయమంటున్నారు, దేవుణ్ణి ఆరాధించమంటున్నారు, గాడ్ ఈజ్ సీకింగ్ వర్షిపర్స్ అంటున్నారు, దేవుడికి ఎందుకు అంత ప్రైడ్? దేవుడికి అవసరమా? మన దగ్గర దేవుడు ఇచ్చే దేవుడు కదా, తీసుకునే దేవుడు కదా, ఎందుకు అంటే వాళ్ళ థింకింగ్లో అట్లుంది. వర్షిప్ దేవుడు కోరుకుంటున్నాడంటే ఆయన ఏదో గర్వంగా కోరుకోవట్లేదు. ఆయన ఎందుకు కోరుకుంటున్నాడంటే వర్షిప్ ఈజ్ నాట్ అబౌట్ ప్రైడ్, బట్ వర్షిప్ ఈజ్ సంథింగ్ కైండ్ ఆఫ్ ఎ రిలేషన్షిప్. మనం ఎప్పుడైతే ఆరాధిస్తూ ఉంటామో దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనతో ఆయన ఏకమవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. మనము ఆయనలో ఏకమవ్వాలని మనం ప్రయత్నిస్తూ ఉంటాం. ఎప్పుడు అంటే మనం ఆరాధించేటప్పుడే అది జరుగుతుంది. అంటే వర్షిప్ ఈజ్ ఎ రిలేషన్షిప్ బికాస్ గాడ్ ఈజ్ లవ్. దేవుడు ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం ఎప్పుడైతే ఆరాధిస్తామో ఆయనలో ఏకమవుతాం కాబట్టి ఆయన ఎంతోగానో మహిమ పొందుకుంటాడు, ఎంతో సంతోషిస్తాడు. ఎందుకనంటే ఆయనకి మనము కావాలి, మనం లేకపోతే ఆయన ఉండలేడు అనమాట. అందుకనే ఆ 99 గొర్రె పిల్లలు ఉన్నా సరే ఆ ఒక్కటి దానికోసం ఆయన వెళ్ళాడు. ఎందుకు అని అంటే ఏ ఒక్కరిని కూడా నా ఇంట్లో ఉండకుండా నేను చూడలేను, ఉండలేను. ఖచ్చితంగా అందరూ నా రాజ్యంలో నా ఇంట్లో ఉండాల్సిందే. అండ్ హీ సీకింగ్ అస్. అందుకనే మనము దేవుణ్ణి ఆరాధించేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఆరాధించాలి. ప్రార్థన చేసేటప్పుడు ఏ విధంగా మనం మన ఆరాధన వెళ్తుంది, ఎందుకు ప్రార్థన చేస్తున్నామంటే నేను మాట్లాడను, నీ స్వరము మాత్రమే నేను వింటాను అని మీరు ఎప్పుడైనా ప్రార్థన చేశారా? మీరు ప్రార్థన మొదలు పెట్టగానే మన లిస్ట్ మనం తీసేస్తాం, మనకి ఇది ఉంది, అది ఉంది, అది కావాలి అని. కానీ అది కాదు. లాస్ట్గా నేను చెప్పే మాట ఏంటంటే వర్షిప్ ఈజ్ సంథింగ్ కైండ్ ఆఫ్ ఎ రిలేషన్షిప్ అండ్ ఈజ్ ఎ ఇంటిమసీ విత్ గాడ్. దేవునితో మనం ఏకమైపోతాం. ఇది ఆరాధనలోనే జరుగుతుంది అనమాట. దేవుడు ఎంతోగానో సంతోషిస్తాడు.
ఐ బిలీవ్ దట్ ద గ్రేటెస్ట్ వర్షిప్పర్, ఒక వర్షిప్ ని చేసింది ఎవరు అని అంటే, అండ్ హిజ్ నేమ్ ఇస్ జీసస్ క్రైస్ట్. ఎప్పుడు చేశాడంటే, when he was on the cross, he offered everything and he offered the whole life and he submitted to the Father, and he has done a great worshipper when he was on earth. And that is amazing. And we are believing the same Jesus, but we are not worshiping like Jesus, and this is so sad. Doing for Christ is a part of Christian, but living for Christ is a Christian. నేను ఆశ్రయిస్తున్నాను దేవుడు అందరితో మాట్లాడాడని. ఈ చిన్ని వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్.